మా మీద పోటీకి వచ్చి అంతా మా అసోసియేషన్ మీద బురద వెళ్తున్నారు. ఈ బయట వాళ్ళు రావడం వల్ల మా 200 కుటుంబాలు రోడ్డు ఇదే ఉపాధి, మాకు లారీలు తిరగాలి, మాకు అసోసియేషన్ ప్యాడీ తోలితేనే మా ఓనర్ల కుటుంబాలు కానీ ఏదైనా జీవనాధారం ఇదే మాకు. దానివల్ల దయచేసి డిపార్ట్మెంట్ కానీ ఏదైనా కానీ మాకు సహకరించాలని కోరుతున్నాం. అనవసరంగా నిన్న పేపర్ వేరే వాళ్ళు మాకు స్వార్థపరులు కాంట్రాక్టులతోటిగా స్వార్థపరులు మా పేర్లు వాడుకొని అసోసియేషన్ పేరుని వాడుకొని అసోసియేషన్ పేరు మీద బురద చల్లకుండా ఇట్లా అది పోతుంది, ఉపాధి పోతుంది, ఇది పోతుంది అని చెప్పి అనవసరమైన మ్యాటర్లు ఇచ్చుకుంటా అధికారులు కూడా మా సమక్షంలోనే టెండర్లు ఓపెన్ అయినాయి. ఆపోజిట్ క్యాండిడేట్ కూడా వచ్చాడు. ఎటువంటి అవకతవకలు జరగలేదు. ఆన్లైన్ టెండర్ వేసుకున్నాడు. బిడ్డింగ్ ఓపెన్ చేసే రోజు కూడా వాళ్ళు కూడా వచ్చారు. ఓపెన్ మా ముందే 3 టెండర్లు 4 టెండర్లు ఓపెన్ జరిగింది. అధికారుల మీద టెండర్లు వేసాం. 3 సెక్టార్లు 1, 2, 3 ఒక్క దాంట్లోనే 2 కాంపిటీషన్ పడింది. మా అసోసియేషన్ పడింది, అదర్స్ పడింది ఒకటి. ములుగు వెంకటాపురం మండలం 1 సెక్టార్, అందులోనే కాంపిటీషన్ వచ్చింది మాకు. మేము కింద 2, 3 సింగిల్ మాకు ఎవరు కాంపిటీషన్ రాలేదు. సింగిల్ టెండర్ వేసుకున్నాం. దాన్ని మేము దక్కించుకున్నాం. దాన్ని దక్కించుకున్న దాంట్లోనే అవకతవకలు ఉన్నాయి, అది ఉన్నాయి, ఇది ఉంది అని టోటల్ క్యాన్సిల్ చేయాలని చెప్పి కొంతమంది బురద చల్లుతున్నారు. అధికారులు ఎటువంటి లేదు. అన్ని పేపర్లు బరాబరి ఉన్నాయి. షూట్నీ అయింది, ఆర్టీఓ చేశారు, డిఎం చేశారు, అందరూ షూట్నీ ఏకదం చేశారు. కావాలని కొంతమంది స్వార్థపరులు చేయడంలో నిన్న కొంతమంది పేపర్లో రావడం జరిగింది. దానికి మేము తిరిగి ఖండన చేస్తున్నాం. మా అసోసియేషన్కి ఎటువంటి సంబంధం లేదు. ఆ వచ్చిన పేపర్ మేటర్లో మాకు ఇటు వార్తా పేపర్ అనేది వచ్చింది, తప్పుడు వార్త, అది మాకు ఎటువంటి సంబంధం లేదు. దాంట్లో మేము 200 మంది ఓనర్లు ఏకగ్రీవంగా మేము టెండర్ దక్కించుకున్నాం. ఒక్క సెక్టారే పోయింది. మా ఓనర్లు అయితే ఎటువంటి అబ్జెక్షన్ పెట్టలేదు. జరిగిన మ్యాటర్ ఇది.